నీకు అసలు తెలుసు ఆనంద్ గారి గురించి తెలుసా నీకు? నువ్వు ఇట్లాంటి బంకు పనులు చేస్తావని మన టీం పంపించి వీడియోలు తీసుకొచ్చినాం. ఇక్కడ చూడు వాటి రంగు సంసారం గ్యాప్ జోకుతారు గప్ 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 గుర్తు పడేంటారు. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఒక భార్య భర్తల పైన టాస్క్ చేశామండి. అయితే ఆ టాస్క్ లో అతన్ని రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించడం జరిగింది. ఆ వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకో సమస్య వచ్చింది. అయితే ఆ సమస్య ఏంటి అవన్నీ మనం బ్యాక్గ్రౌండ్ లో వెరిఫై చేసుకున్నాం. చాలా అంటే చాలా మందికి యూజ్ అయ్యే టాస్క్. స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మాతో మాట్లాడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలా జాయిన్ అయిన వాళ్ళతో మంత్లీ 1-2 సార్లు మనం ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో మాట్లాడుకుందామని ప్లాన్ చేస్తున్నాం. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. Tag your thoughts. సుధాకర్ మస్తు మాట్లాడుతుంది బ్రదర్. ఫోన్ చేస్తాను కలుద్దాం అవునన్నా. బాగున్నారన్నా? బాగున్నాను. నేను ఇక్కడే పార్క్ లో ఉన్నాను, వస్తారా ఒకసారి? అన్న పార్క్ దగ్గరే మా ఇల్లు అన్న, ఒకసారి ఇంటికి వస్తే భోజనం చేసుకుని వెళ్ళచ్చు. పర్లేదు తినేసాను కానీ. చాలా ఫేవర్ చేశారు, కనీసం ఇంట్లో తినకుండా వెళ్తే కొంచెం మరి అమర్యాదకంగా ఉంటది. లేదు అట్లేం లేదు, నువ్వు అవన్నీ ఏం పెట్టుకోకు, మనసులో పెట్టుకోకు. నువ్వు జస్ట్ క్యాజువల్ గా కలవడానికి వచ్చాను. వస్తాను ఒక రోజు మళ్ళీ వస్తాను, కొంచెం వర్క్ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే అన్న, సరే సరే వస్తున్నా అన్న, వస్తా. బ్రో భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. బాగున్నావమ్మా? ఏం కావాలి బ్రో, కొంచెం బయటకు వెళ్ళింది, కొద్దిగా అర్జెంట్ ఉంది. ఇప్పుడు ఓకే హెల్త్ అయితే అంతా ఓకేనా? మీ వల్ల అంజనీ దాసన్ రాలేదన్నా? లేదా వచ్చిండు, కొంచెం బయటకు వెళ్ళిన హోటల్కి వెళ్ళాను. అదే మీరు చెప్పిన నా ప్రాబ్లం నుంచి క్యూర్ అవడానికి మీరు చూపించిన రిహాబిలిటేషన్ సెంటర్ అనేది నాకు చాలా మంచిగా వర్క్ అయింది. నిజంగా నేను రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళకముందు చాలా అపోహలు ఉండేవి, కానీ వెళ్ళిన తర్వాత నిజంగా వాళ్ళు ట్రీట్ చేసే విధానం బట్టి నేనైతే నా బానిసత్వం నుంచి నేను విముక్తి పొందాను. నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు మంచి నాలెడ్జ్ ఉంది, మీరు నాలెడ్జ్ పర్సన్, మీరు వెల్ సెటిల్డ్. కాకపోతే ఏదో సంథింగ్ చిన్న ఏమంటారు దాన్ని, చిన్న చీడపురుగు లాంటిది అనుకోవాలి. ఇప్పుడు సెట్ అయిపోయాగా, హ్యాపీ కదరా? లేదని హ్యాపీ లేదని ఇంకేమైంది ప్రాబ్లం? నేను అప్పుడు కంటే ఇప్పుడే బాగా టార్చర్ పెడుతున్నాడు అన్నయ్య. తాగేసినప్పుడే కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు. సితకు కూడా ఎత్తున్నాడు అన్నయ్య. తాగితే లేదు కానీ చాలా టార్చర్ పెడుతున్నాడు అన్నయ్య. పిల్లని అక్కడి నుంచి తీసుకొచ్చామనేసి ముగ్గురం కలిసి ఉందమ్మాను. నాకు అది కావాలా, నేను దాంతో ఉంటాను, మీ ముగ్గురితో కలిసి ఉంటాను. చాలా టచ్ పడుతున్నాడు అన్నయ్య. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇమ్మని మీరు చెప్తే నేను వద్దన్నాను అన్నయ్య. కానీ దీని మీద ఇష్టంతో వద్దు, ఈది పాలు అవ్వకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే నవ్వుల పాలు అయిపోతా వద్దన్నాను అన్నయ్య. కానీ అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు తప్పు చేశాను అన్నయ్య. చాలా టార్చర్ పెడుతున్నాడు అన్నయ్య. నాకు ఎలా అయినా సరే సాయం చేయండి, నా వల్ల అవ్వదు. నేను రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాక నేను నిజంగా క్యూర్ అయ్యాను. మీరు దయచేసి ప్రాంక్ అయితే చేయకుండా నన్ను నిజంగా ప్రాంక్ చేసి పాగం ఉండకూడక మంచివా గార్దివా అన్న. నేనైతే ఏం చేయట్లేదు అన్న, నేను మస్తు బీపీ సర్కాన్స్ కానీ మీ గల్లీలు అని చెప్పేసి అన్ని మూసుకొని కూర్చుంటాను నేను. అరే నేను ఎందుకు ఎట్లా చెప్తాను నాకు అర్థం కావట్లేదు అన్న. నేను అరే మంచివా గార్దివా నువ్వు అసలు నీకు ఇంతగానో చెప్పిన, ఇంత నెత్తినో కాలు మొక్కి ఇంకేం బడి చెప్తారా? ఇంతగానో అబద్ధాలు చెప్పొద్దు, నిజం చెప్పు అన్నకి. అబద్ధాలు అంటే నేను నిజమే చెప్తున్నాను. నువ్వు వేసి అసలు అన్ని చెప్పాను. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి నాకు? ఆపరేషన్ సెంటర్ లో కూడా నువ్వు క్యూర్ అయిపోయావు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నారన్న. నేను మందు ఇంత కామాందు ఎవరు అర్థమవుతుందా? నేను నిజం చెప్తున్నాను. నేను మందు తాగినప్పుడు నాకు ఏదన్నా గుర్తుండేది కాదేమో, కానీ నేను చాలా నిష్ఠగా ఉంటున్నాను. నా భార్యను కూడా ఆనందంగా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆనందం కళ్ళలో కనిపిస్తుంది ఆనందం లేదన్నయ్య. ఇంత నేను ఉండలేను, నేను ఇడిపోతాను అన్నయ్య.
పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇద్దరిని ఎడితీసాను అన్నయ్య. నా వల్ల అవ్వదు. చూసుకున్నాను నేను కూతురులా చూసుకుందామని తన దగ్గరికి వెళ్ళాలని ఉన్నా సరే ఏదన్నా మళ్ళీ నా వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని నేను ఇంకా దూరంగా ఉంటూ ఎప్పుడైతే నేను మారానో నా మారిన దాన్ని చూపించుకోవాలనుకున్నాను. కానీ ఈమె చెప్పేదైతే అబద్ధం అన్న. అబద్ధం చెప్పుడైతే తాగుపోతుగా నేను తీసుకొచ్చిందా ఆ రోజు రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకుంది, నేను పనిలోకి తీసుకుందా? ఆమెకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పు? ఆమెకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆమె నిన్ను మోసం చేయాల్సిన పని ఏముంది? నిజం చెప్పు చది గాడు ఉండవడకను అన్న. నేనైతే అబద్ధం ఆడట్లేదన్న, నిజమన్న. నా మాట నమ్మండి, మీకు దండం పెడతానన్న. నిజంగా ఈమె ఎందుకు ఇలా చెప్తుందో నాకు అర్థం కావట్లేదు అన్న. అంతా చుట్టుముట్టు చూస్తారు, నాకు బీపీ లేస్తుంది. మీ గల్లీలన్నీ అన్ని మూసుకొని కూర్చుంటాను నేను. సుజాత నిజం చెప్పు సుజాత ప్లీజ్. నిజమేంటి? నేను ఉండలేను, నీ టార్చర్ నేను భరించలేను, నా వల్ల అవ్వదు నీతో ఉండడం. నా చెల్లి నేను దూరంగా వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలే. నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నీ టార్చర్ నేను పడలేను. నేనే నీ కాలు పట్టుకుంటాను, నువ్వు నన్ను వదిలే. అరే మీ అసలు కుదిరితే కాలు పడతారు, లేకపోతే మీద పడతారా మీరు? పెద్ద డేంజర్ కాదు మీరు. టుకుడేక పక్కడగాలి మీరు. నేను ఆ రోజు కూడా చెప్పినా నీకు. ఏం చెప్పినా? వద్దమ్మా అంటే నువ్వేమో వద్దు లేదన్నా. నా భర్త నాకు కావాలన్నది రా. పాలు ఇంకేం లేదని చెప్తాను. ఇంకేం అరే ఈ దారుణాలు అరే నేను చూసిన ఆ రోజు చిలకా పలకాలు చూసిన నేను నెత్తికి చేయబెట్టుడు యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్. అరే నాకు ముంగడ పెట్టకు అన్ని నువ్వు ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేయకు. నేను మీ గల్లీలో ఉన్న అన్ని ముసుకొని కూర్చుంటాను, లేకపోతే నాకు ఇట్లా సర్కార్ వస్తుంది. కానీ కొడక ఈమె ఇజ్జత్ పోతాయి అని చెప్పి స్పెషల్ చెప్తున్నా. ఈమె ఇజ్జత్ పరువు పోతాయి అని చెప్పి ఇలా చేస్తున్నావు. నిజం చెప్పు సుజాత, ఆయన చెప్పు సుజాత. నిజమేంటి? నిజమే చెప్పాను. నాకు నీతో నేను భరించలేను, ఇంకా నీతో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నా వల్ల అవదు. నా చెల్లితో నీతో ఉండలేను నేను అసలు. నా చెల్లికేమో ఏమీ తెలియదు, అది ఉత్త అమాయకురాలు, పిచ్చి పిల్ల. నా కాలు ముఖాలు అవసరం లేదు, నన్ను అవసరం లేదు. నువ్వు మారరా అని చెప్పి ఇంకేం మారుతావు? మనిషి వాళ్ళు ఎవర్రా? నమ్మండి, నా భార్య నేను చాలా చాలా అపురూపంగా చూసుకుంటాను. అరే అపురూప కాలి ఒట్టే చెప్తున్నా, నువ్వు ఇంత అపురూపంగా చూసుకుంటావు నేను నమ్మరా? కామ పిశాచిరాను. అరే కామం చేయాలి ఈమెతో కామరా. అన్న నాకేం అర్థం కావట్లేదు అన్న. నీకెందుకు అర్థమవుతుందిరా? నీకు ఇప్పుడు ఎందుకు అర్థమవుతుంది? ఈమె పోయినాకరా అప్పుడు అర్థమవుతుందిరా. అమ్మా ఇలాంటి నీచు నేను ఒకే వదలద్దమ్మా. తల్లి అమ్మా చెప్తాను, నువ్వు నా సిస్టర్, నీకు అన్నీ నేనున్నావు. అర్థమవుతుందమ్మా? నువ్వు ఉండద్దమ్మా, అస్సలు ఉండద్దు. ఇలాంటి మూడుకొలతో అస్సలు ఉండద్దు. నువ్వు అస్సలు ఉండద్దమ్మా. నీకు ఏ ఆకులైనా సరే ఆకులు ఇప్పిస్తామని నేను చెప్తున్నా. నీకు ఎలాంటి ఆకులైనా సరే ఈ ఆకు మీద ఒకటే చెప్తున్నావు. ఏ ఆకంటే ఆకు ఇప్పిస్తామని ఈ ఆకు మీద ఒకటే చెప్తున్నావు. ఏ ఆకంటే ఆకు ఇప్పిస్తామని. మరి ఎటకారం కాకపోతే ఏందమ్మా? వాడు ఇంతగానో సేవ చేసావమ్మా. నువ్వు ఎవరు చేస్తారు చెప్పు? నువ్వు మాట చెప్పు. ఇంతగానో సేవ కూడా చేస్తారా? భర్త ఆ రోజు నువ్వేమన్నా నేను కేసు పెడతాను వద్దన్నావా? ఎందుకు వద్దాను? నీకు బలిషా కాదుగా. 2 నెలల కష్టానికి ఇదేనమ్మా ప్రతిఫలం. అరే ఆమె 2 నెలల నుంచి ఎంత కష్టపడుతుందో తెలుసా నీకు? ఆమె 2 నెలల నుంచి ఎంత కష్టపడుతుందో తెలుసా నీకు? నా అన్ని అబద్ధాలే చెప్తున్నాను. నువ్వు మాత్రం నిజాలు చెప్తున్నావు. 2 నెలలు కాదు, నేను 2 నిమిషాలు కూడా భరించలేను. ఇంకెందుకు భరించాలమ్మా వాడిని? ఆనందో బ్రహ్మ అన్నారు దేవుడు. ఇంకా భరించాల్సిన అవసరం ఏముందమ్మా? మనకు ఆనంద్ గాడు ఉన్నాడు. ఇంకా భరించాల్సిన అవసరం ఏముందమ్మా? మనకు ఆనంద్ గాడు ఉన్నాడు. ఆనంద్ గాడు చూసుకున్నాడు. నీకు తెలుసు కదా, ఈమెకు తెలుసు. ఆమె అడుగు చెప్తుంది ఆనంద్ ఎవడో, దాని ఎందుకు కథ ఏందో. చేయి ఆనంద్ చేసి ఆల్రెడీ కాలేసిండు. ఆనంద్ ఎవరు లేరు. ఎందుకుంటాడు? నువ్వు పోతే ఉంటాడు. లేదండి, ఆనంద్ అంటే ఎవరు లేరు. అన్నయ్య ఏదో అలా అంటారంటే ఎవరు లేరు. ఆనంద్ అంటే ఎవరు లేరు. ఎవరు ఉండరమ్మా. ఆయన ఏ రోజన్నా అబద్ధం చెప్పడన్నా? నువ్వు నిన్ను మార్చగలిగిన దేవుడు అని చెప్పి వచ్చాను. నేను వెళ్ళి నిన్ను మార్చిరా బాబు అన్న, నిన్ను మార్చిన కానీ ఈమె మార్చలేకపోతున్నా. నువ్వు జస్ట్ 2 నెలలు పోయినందుకు ఈమె రబ్బర్ సప్పర్. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్, చాలా డేంజర్ రోయ్. ఏందమ్మా ఇది? ఎటు పోతున్నాము? నా జీవితాన్ని నాశనం చేసి నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ఎటు పోతుందమ్మా?
ఎటు పోతుందమ్మా? వానికి కావాలన్నావు, ఆయన నా జీవితం అన్నావు అంటేనే మేము టాస్క్ చేసి మాకేం పనులకి చేసినామా? ఆ తాగుడు పని చేసిందని చెప్పేసి ఇప్పుడు నేను సుఖంగా చూసుకునే టైంలో నువ్వు ఇట్లా చేస్తావు. కాదు 2 నెలలు అమ్మ నేను నిడిచిపెట్టేసింది. సీతమ్మ 14 ఏళ్ళ వనవాసంలో శ్రీరాముడు నిడిచిపెట్టి ఉంటే కూడా ఆమెకు ఇంకో దృష్టి లేదు. అట్లాంటి వాళ్ళని లేక చూస్తారమ్మా మిమ్మల్ని. ఆడవాళ్ళందరూ సీతమ్మ లేక పోలుస్తారు. నువ్వేందమ్మా సూర్పనగలుగుతావు? ఆనంద్ చాలా మంచి అన్నయ్య. తను లేని 2 నెలలు చాలా బాగా చూసుకున్నారు. ఇంకా అభిమానంగా మమ్మల్ని చూసుకున్నారు అన్నయ్య. చాలా మంచి అతను. పిల్ల తాగుబోతే అయితే కాదు, చాలా మంచి అతను అన్నయ్య. ఇప్పుడు కొట్టలేదు, తిట్టలేదు, మాకు అంటికి అన్నీ చూసుకున్నారు. పిల్లకి హాస్పిటల్లో కావాల్సినవన్నీ ఇచ్చేవారు, మాకు ఇంట్లో కావాల్సినవన్నీ ఇచ్చేవారు. దేనికి లోటు చేయలేదు అన్నయ్య. నోట్ మాత్రం చేసివా? నీకు ఒకటి చెప్తాను, ఆనంద్ వీడియో నీకు చూపెడతాం. ఆనంద్ నీకు ఆయన లేని నోటు కాదు, ఆయన పోయినాక నువ్వు లేని నోటు కూడా చూసుకుంటాడు. ఆనంద్ గారు పెద్ద 420 ఫ్రాడ్ కాడాడు. మెంటల్ దాని ఎక్కడో అర్థమవుతుందా? దమాకు ఉందంటా నీకు? మంచివా గాడివా? కట్టుకున్నని వాడు ఖరాబ్ అయితే వాడికి మంచి మంచి చేసుకోవాలి. నువ్వు చూసినప్పుడు దేవత అనుకునేవారు. అన్నయ్య వద్దన్నయ్య నా భర్త ఈ 2 నెలల గ్యాప్లో నీకు సుధాంచలే? రోజు కావాలి అన్నం? చల్లనగా ఇంకా ఏడవకు. ఇంకేం మంచి పని చేసి ఏడుస్తున్నావు? పక్కమైన పని చేసి ఏడుస్తున్నావు? పక్కమైన దాని పని ఏడుస్తున్నావు? నీకు అసలు తెలుసా? ఆనంద్ గారి గురించి తెలుసా నీకు? నువ్వు ఇట్లాంటి బంకు పనులు చేస్తున్నావని మన టీం పంపించి వీడియోలు తీసుకొచ్చినాం. ఇక్కడ చూడు, వాడి రంగు సంసారం. అందరికి సుఖం పెడతాడు, అందరికి సంతోషాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? నీకు ఒక్క మొగుడు సరిపోతా 10 మంది భార్యలను బోర్డు కావాలా? 10 మందితో తిరిగేటోడు కావాలా? నీకు ఒక్కరితో తిరిగేటోడు, నీతో తిరిగేటోడు కావాలా? ఇంకో ఇటు చూడు, ఈ లెవెల్ అమ్మా. నువ్వేనా ఇప్పుడు ఆనంద్ గాంధీ ఎవరు ఉన్నావు? ఎవరు నువ్వా? ఈడున్నది నువ్వు, మరి ఈడున్నది ఎవరు? నీ చెల్లెనా? కాలి నీ చెల్లెని నీ మొగుడు తాగినాక చిడాస్తుందని చెప్పేసి నువ్వు ఇదవుతున్నావు. వాడు ఆనంద్ గాడు నీ ఎంబడే కాదు, నీ అసలు అమాయకుడు రాదు, అందరికీ రాస్తాడు. వానికి ఇదే పని. అర్థమవుతుందా? ఫ్రాడ్ చేయడం పక్కా చోటు గాడు, చోరుగాడు. అర్థం చేసుకోను. ఇసొంటి దొరకడు నీకు. తాగిండు, సరే అయిపోయింది, పక్క పెట్టు. ఇప్పటికైనా మంచిగా కెరీర్ చేస్తున్నావు. అసలు నీకు అన్నయ్య ఎట్ట పరిచయం? దివ్య అని మా ఫ్రెండ్ ఉంది, తన ద్వారా పరిచయం. నీకు తెలుసా మెంటల్ దానా? దివ్యాన్ని కూడా చిరాంచిండు, అటు ఫోటోలు తీసుకుండు, దివ్యకి బ్లాక్మెయిల్ చేసిండు, నిన్ను పరిచయం చేయమన్నాడు. ఈ గ్యాప్లో కప్పలాంచుకోడు. గ్యాప్ జోకుతో గప్ కప్ కప్ గుర్తు పడేంటారు. నీకు నమ్మకం లేదుగా? ఒక్క నిమిషం. అంటే అబద్ధం అంటారు. ఇది ఎవరు? ఇంకో అర్థమవుతుందా? ఇది చూసి నువ్వేమనుకుంటున్నావమ్మా? వాడు పరిచయం చేయగల పర్ఫెక్ట్గా ఉంటున్నావా? అభిమానము ఎవరైనా సరే అయస్కాంతం చేసేదాకా చూపెడతారు. నీవు ఉన్న పరుపు కాస పోయిందనుకో, నీ ఉక్కు వీకేసిననుకో, వాడు పిక్ అయిపోతాడు నిన్ను. అర్థమవుతుందా? ఎవడు ఊకే నీవు అభిమానం చూపెట్టాడు. మొగడు కొడుతుడు తిడుతున్నా అంటే ఊకనే కొట్టాడు. వానికి హక్కు ఉంటుంది, వానికి పెట్టే హక్కు ఉంటుంది. నా భార్య ప్రేమ ఉంటుంది. అంతేగాని వీడు రెండు రోజులు ఇది ఇప్పియలేదు అది ఇప్పియలేదు అని చెప్పి ఇంకో మీద పెడితే వాడు కాలు అది ఇప్పించేసి నేను చేసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత నీ కిడ్నీలు ఇడ్లీలకు అమ్ముకుంటాడు. అర్థమవుతుందా నీకు? క్షీరసాగర మదనం తెలుసా? స్టోరీ విన్నావా? రాక్షసులు ఒక దిక్కు దేవుళ్ళు ఒక దిక్కు కలిసి క్షీరసాగర మదనం చేస్తుంటే అలాగే అమృతం వస్తుంది. ఫస్ట్ ఏం వెళ్తుంది? విషం వెళ్తుంది. నువ్వు కూడా అంతే. ఫస్ట్ ఈయన అట్లా ఖరాబ్ అయినప్పుడు విషం తాగినావు అంటే ఆయన కష్టాలన్నీ భరించినావు. ఇప్పుడు మంచిగా అయ్యి సుఖపడుతున్న టైంలో వచ్చి ఈ అవలా పాటలు ఏందమ్మా? అమృతం వచ్చే టైంలో ఈ అవలానాలు లెక్కలకి అంటారు.
అర్థం చేసుకో, అర్థమవుతుందా? మంచోడాడు, మంచోడితో మంచిగా ఇది చేసుకో బ్రో. అయ్యింది అయిపోయింది, అవన్నీ ఏం లేవు. మారనుకున్నాను నేను, ఆమెను బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ నేనేమంటున్నావు ఇన్ని ఒక మాట ఇన్ని రోజులు కూర్చో నువ్వు కూర్చో చెప్తా, కూర్చో నువ్వు కూర్చో. ఇన్ని రోజులు నువ్వు మారినావు, మారలేవు కదా. నువ్వు రిహాబిలిటేషన్ సెంటర్ పోనీకే నువ్వు కింద మీద పడ్డావు లేదా? ఎందుకు అప్పుడు లేదు, నీకు నచ్చలేదు, అది కాలేదు, అవునా? అర్థమవుతుందా? నా 2 నెలల కష్టాన్ని భరించానన్న. ఎందుకంటే ఆ కష్టం తర్వాత నా భార్యని, అక్కడ పడిన కష్టాల్లో నుంచి నాకు అనిపించింది నా భార్యని చాలా టార్చర్ చేశానని. తను ఈ రోజు నుంచి సుఖంగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఈ రోజు ఆమె నన్ను మోసం చేశాక నేను బతుకుంటూ వేస్తాను. నిన్ను భరించడం కాదు, కొంచెం కూర్చో నా మాట ప్లీజ్. నీ కాలు మొక్తా, ఇంకేమైనా ముక్కమాడి మొక్తా. ఇను చెప్పేది ఇను, సావధానంగా ఇను. దేవు చచ్చిపోతావు, తర్వాత ఏం చేస్తావు నీ ఇష్టం. నేను చెప్పే 2 ముచ్చట్లేను, ఒక్క మాట చెప్తాను. ఇట్లా కూర్చో. వద్దన్నా, నేను నా పక్కన కూర్చోవద్దు. వద్దన్నా, నేను నా పక్కన కూర్చోవద్దు. దీన్ని చంపి నేను చచ్చిపోతానన్న. ఎందుకన్నా పిచ్చి లేస్తుందా నీకు? దమాగల ఖరాబ్ అయిందా? మనుషులు తప్పులు చేయరా? నువ్వు చేయలేవా తప్పులు? నువ్వు తప్పులు చేయలేవా? నువ్వు తప్పులు చేసావా లేదన్నా? చేశాను. ఇంకోటి ఆమె ఏడికి పోలేదు, ఏం చేయలేదు. జస్ట్ వాడు మాయలో ట్రాప్ చేసుకొని చూసిన అంతే. వాడు ఆమె ఏం చేయలేదు అంతేందుకు? నువ్వు ఆమె చెల్లెని తప్పు దృష్టితో చూసినావు లేవు? ఆమె మార్చుకుందా లేకుంటే నేను ఇంట్లో పెట్టినా? ఆమె వస్తానా లేదు నేను చంపుతానా? నిన్ను చంపాలంటే ఆ టైంలో ఏం లేదు. నువ్వు తినే అన్నంలో ఇంత ఇసం కలిపితే చచ్చిపోతుంది. నువ్వు తినే అన్నంలో ఇంత ఇసం కలిపితే చచ్చిపోతున్నాయి, అవునా? కానీ ఎందుకు నిన్ను మార్చుకోవాలి? నా భర్త నేను షేర్ చేసుకోవాలి, అది చేసుకోవాలి. నేను పోలీస్ స్టేషన్ నేను కేసు పెడతాంటే వద్దనేది, అవునా కదా? తప్పులు అందరు చేస్తారు, నేను కూడా చేస్తా. 100 తప్పులు చేయండి నేను ఇంటికి రాలేదు, అర్థమవుతుందా? నేను కూడా తప్పులు చేస్తా. కూర్చో. ఆయనకి ఈ టైంలో నీ ప్రేమ కావాలి, అర్థమవుతుందా? ఈ టైంలో నీకు ఆమె నీ ఆప్యాయత అనేది ఆమెకు అవసరం. అర్థం చేసుకో, దయచేసి అర్థం చేసుకో, అర్థం ప్లీజ్. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకో. గోళీలు టైం టు టైం వేయను. ఆమెకు ఏదో తప్పుడు ఆలోచన వచ్చింది, తప్పుడు మనసులతో తప్పుడు ఆలోచన వచ్చింది. ఇంకోటి ఆ దివ్యాన్ని మీ ఇంటికి రానియకి అప్పటి నుంచి ఇంకే ఎట్లా ఈయన నువ్వు అంతేగా, వేరే ఏం సంకల్పం పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోకూడదు. ఆయన క్షేమం నువ్వు చూసుకోవాలి, నీ యోగక్షేమం ఆయన చూసుకుంటాడు. ఆనంద్ లాంటాడు, ఐస్ క్రీమ్ లాంటాడు, క్రీమ్ ఉన్న రోజులే ఉంటాడు, తర్వాత నీ చేత పుల్ల పెట్టి వెళ్ళిపోతావు. ఆనంద్ లాంటాడు, ఐస్ క్రీమ్ లాంటాడు, క్రీమ్ ఉన్న రోజులే ఉంటాడు, తర్వాత నీ చేత పుల్ల పెట్టి వెళ్ళిపోతావు. ఎంత కదా? నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు, మైండ్లో పెట్టుకో. మంచి పీస్ సెట్ అయిపోయాను. నువ్వు మళ్ళీ ఆయన పాత మనిషిని చేయకు. పాత మనిషి చేసి సార్ నువ్వు కూడా వస్తావు, ఆయన కూడా వస్తావు. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ భయ్. అవన్నీ మైండ్లో పెట్టుకోకు, ఏం చేయకు. నీకు కాలు మొక్తా, ఇది ఒక్కసారి నా మాటని పోయినందుకు, ఇది ఒక్కసారి నీకు కృతజ్ఞత చెప్తాను కదా. సరే, ముగిటో కలిసి ఉంటాం. మంచిగా కూడా అవన్నీ ఏం పెట్టుకో, పిచ్చి ఆలోచనలు పెట్టుకో. నువ్వు కూడా అట్లే ఉంటావు, ఒక పీడకాలది. నువ్వు తప్పు చేసావు, ఆమె తప్పు చేసి, సరే అవన్నీ పాతకాలు అని పాత అన్నీ తొడుకోకూడదు. తోతే బాయ్ అవుతుంది, ఈతే చెరువు అవుతుంది. నన్ను క్షమించండి. కాల్మోకు క్షమించండి, కాల్మోకు క్షమించండి. పశ్చాత్తాపం ఆ పాపాన్ని లేకుండా చేసేస్తుంది. మొగోడు అంటే భరించేవాడే భర్తనమ్మా, అర్థమవుతుందా? అన్నీ భరిస్తాడు. ఇప్పుడు నువ్వు ఏది కావాలని తెచ్చేది అయినా కదా, ఇంట్లో కూరగాయలు లేవంటే తెచ్చేది అయినా. మళ్ళీ బయట పని చేసుకోవాలని వచ్చి నీకు ఇంత సంసారం సెట్ చేయాలి, ఇంత తీసుకొచ్చి నీకు వండి పెట్టి నీకు ఒక బుక్క ఆశపడతాడు. అది తప్ప అమ్మా? నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి మగవాళ్ళని అర్థం చేసుకోండి అమ్మా, కానీ మగవాళ్ళని అపార్థం చేసుకోకరి ప్లీజ్. ఎందుకంటే మగవాళ్ళమమ్మా, మాకు ఇంకా వేరే ఏ జీవితం ఉండదు మీరు తప్ప. తల్లిదండ్రులు కూడా ఇటు పెడతాం. మీరు మీ అమ్మ నాయనను ఇంటికాడ ఇటు పెట్టి ఈ ఊరికి వస్తారా? మీరు వచ్చినందుకు మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అనాథాశ్రమంలో చేర్పించే దౌర్భాగ్యం మొగలమమ్మ మేము. ఎందుకంటే బికాస్ ఆఫ్ యూ భార్యలు సంతోషంగా ఉండాలని చెప్పేసి, మీరు మంచిగా ఉండాలని చెప్పేసి మేము అన్నీ వదిలేసుకుంటామమ్మా, అర్థమవుతుందా? మాట చుట్టూ మాకెందుకు వస్తుంది తెలుసా? ఎక్కువ టెన్షన్ వస్తుంది, అంతేగాని ఇంకా వేరే కాదు. ఏ టెన్షన్ లేకపోతే మాకు కూడా 4 హెయిర్ స్టైల్ ఉంటుంది. అర్థం చేసుకో తల్లి ప్లీజ్. ఎందుకు చెప్తున్నావు ఏందని అర్థం చేసుకో. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకు ప్లీజ్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి చెప్తున్నా, ఏదైనా చిన్న గొడవలు అయినా సరే పాత విషయాలు తోకోకూడదు.
ఏదైనా మీరే అండర్స్టాండింగ్ చేసుకోవాలి, మీరే చేసుకోవాలి. ఫస్ట్ 1 నంబర్ బ్లాక్ చేయి. ఈ రోజు నుంచి నీతిగా ఉంటాను. నువ్వు నీతిగా ఉండు, నువ్వు నీతిగా ఉండు, నువ్వు నీతిగా ఉండు, నువ్వు నీతిగా ఉండు. నంబర్ బ్లాక్ చేసేసి 1 నంబర్ డిలీట్ చేసేసి. కదా అర్థమవుతుందా తల్లి? ఇట్లా ఏం పెట్టించుకోకూడదు. సరే థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్తాం. ఆల్రెడీ నిలబడే కాపురమే నేను సపోర్ట్ ఇచ్చాను, అంతే నాది ఏం లేదు. కానీ లేదు మేము ఆల్రెడీ తింటా. నాకు ఇంకో వారం రోజుల తర్వాత మేము మళ్ళీ వస్తా, అప్పుడు బిర్యానీ తెచ్చాడు. బిర్యానీ కనుక నువ్వు వండలేదంటే కొడతాము. నేను మటన్ బిర్యానీ, నువ్వు మందు అవుతావు. మందు అవుతావు మరి? లేదమ్మా వద్దమ్మా, ఇంకా నేను నా భార్యను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాను. రైట్ ఓకే. నువ్వు కూడా మంచి మటన్ బిర్యానీ తెచ్చి పెట్టు, తిని పెడతాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నీకు విషయం చెప్పాల్సింది ఏంటంటే తను ఒక రోజు నాతో ఫోన్లో మాట్లాడింది. ఓకే అన్న ఇట్లా టార్చర్ అవుతుంది అదినప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినాక 90% మారుతాడు. మళ్ళీ నువ్వు ఇట్లా సైకో లెక్కలు ఎందుకు చేస్తావు అని చెప్పేసి మన టీంతో ఎంక్వైరీ చేపించి అంజనీ దాస్ కూడా వారం 15 రోజులు ఇవన్నీ తిరిగాక తెలిసిన విషయం కూడా. అందుకే ముందు జాగ్రత్త కోసం మన కెమెరా కూడా ఏర్పాటు చేసాం. థ్యాంక్స్ అన్న. అంజనీ దాస్ అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాను. షూర్ ఖచ్చితంగా నీకు తరఫు నుంచి చెప్తా, నీ తరఫు నుంచి కూడా చెప్తాను. ఓకే ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే. మన బాడీలో ఏదో చీడపురుగు వచ్చింది అనుకో, ఆ చీడపురుగును తీసేయాలి. అసలు మాక్సిమం 99% ఆ చీడపురుగు జోలికే పోవద్దు. ఒకవేళ ఇన్ కేసు వస్తే చీడపురుగును తీసేయాలి. కానీ ఆ చీడపురుగును అట్లే ఉంచాం అనుకో, పాకి 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 బాడీ అంతా పాయిజన్ అయిపోతుంది, తర్వాత ప్రాణహాని కూడా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు మన సమాజంలో చాలా మంది ఉంటారు. భార్య భర్తనన్నా సరే, భర్త భార్యనన్నా సరే, వారి ఇద్దరాలు మొగలు ఏమనుకున్నా సరే, ఎందుకంటే వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు అంటారు. అప్పుడప్పుడు అనుకుంటారు, అప్పుడప్పుడు కొట్లాడుకుంటూ అప్పుడప్పుడు అయిపోతుంది. కానీ ఇటువంటి బాడకాలు మాత్రం ఎంట్రీ కానీ మనం కూడా ఇటువంటి వీటి కాళ్ళ పోవద్దు. ఆ ఆనందాన్ని పని కూడా మనం చేస్తాం. మన టీం మన మీద నిఘా వేసింది, వేరే కథ ఉంటుంది. అది తర్వాత ఇంకో వీడియోలో చూద్దాం. అది మన సమాజంలో మన చుట్టుముట్టు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం వీలైనంత మటుకు 10 మందికి షేర్ చేసామనుకో, అందులో ఎవరన్నా ఒకరు ఉన్నారనుకో వాడు మారే అవకాశం ఉంది. సో ఈ వీడియోని వీలైనంత మటుకు షేర్ చేయండి. అదే కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఎప్పటిలాగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టేసండి.